హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో హెల్తీగా ఉండే ఒక స్నాక్ ఐటెం తయారు చేసుకుందామండి. ఇందుకు కావాల్సింది మినుములండి. ఓకే, మనం పుట్టుండే మినుములు కానీ మినపప్పు కానీ తీసుకోవచ్చు. అవి బాగా స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో వేసి బాగా కొంచెం ఫ్లేవర్ మారిపోయేట్టుగా వేయించుకోవాలన్నమాట. మనం మినుములు వేగాయంటే అప్పుడే ఫ్లేవర్ తెలిసిపోతుందండి. అలా వేయించుకొని కొంచెం చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని మనం ఒక మిక్సీలో వేసేసుకొని కొంచెం పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా కొంచెం రవ్వగా ఉండేట్టుగా, చూసారా వీడియోలో చూపించినట్టుగా అలా పట్టేసుకొని మనకు ఎంత రుచికి సరిపడంత బెల్లం కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఎక్కువ తీపి అవసరం లేదు, కొంచెం తగ్గించే వేసుకోండి. ఓకే అండి, అలా మొత్తం పట్టేసిన తర్వాత ఒక పెద్ద బౌల్లో పోసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం ఫ్లేవర్ కోసమని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల కూడా. ఓకే, ఒక పావు స్పూన్ అలా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకుందాము. ఎక్కడన్నా చిన్న చిన్న బెల్లం ముక్కలు కానీ అలా ఆగిపోయి ఉంటే పిండి సైడ్కి వెళ్ళున్నా మొత్తం కలిసిపోతుంది అనమాట. ఒక్కసారిగా మనం అలా కలిపేసుకొని తర్వాత మనం నెయ్యి పోసి కలుపుకుందాం అనమాట. దీనికి నెయ్యి అయితే మాత్రం ఫ్రెష్గా తయారు చేసుకున్న నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ రోజుల వరకు ఆ నెయ్యి ఫ్లేవర్ తగ్గకుండా ఉంటుందన్నమాట. అందుకని వీలైనంత వరకు మీరు ఫ్రెష్ నెయ్యే వేసుకోండి. ముందుగా ఉన్న ఇంట్లో ఉన్న స్టోర్లో ఉన్నది వేసుకోవద్దనమాట. చూసారా, మనం ఒక్కసారి పిండి కలిపామంటే ఆ బెల్లం కలిసిపోయి ఉంటుంది కాబట్టి అలా ముద్దగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా మనం నెయ్యి కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దలు కట్టుకోవాలండి. ఇది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ ఫుడ్ అండి. మీరు వీక్లీ వన్స్ అలా చేసుకోవచ్చు. ఇలా మీరు చేసి పెట్టుకున్నారంటే ఒక 15 డేస్ వరకు మాత్రం ఫ్లేవర్ తగ్గకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఫ్రెష్ నెయ్యి వేస్తాం కాబట్టి అస్సలు ఫ్లేవర్ తగ్గదండి. మీకు వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా చేసి స్టోర్ చేసుకొని తినొచ్చండి. నెయ్యి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా మనకి ఎంత సైజు అవసరమో అంత ఉండలు కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి రోజు ఒకటి తిన్నామంటే చాలా హెల్తీ ఐటమ్ అండి ఇది. ఈ గుండు పప్పు కంటే ఈ మినుములు కానీ పొట్టుపప్పు కానీ వేసుకోవడం వల్ల ఇంకా మంచిదనమాట. ఆ పొట్టులో వచ్చేసి ఫైబర్ అలా ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ అనమాట అది. ఓకే అండి, అలా మీకు నచ్చిన సైజులో అలా ఉండలు కట్టేసుకోండి అండి. ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు సున్నుండలండి, చాలా బాగుంటాయి. ఓకే, అలా మీకు ఎన్ని కావాలన్నీ సైజ్ చూసుకొని తయారు చేసి పెట్టేసుకోండి. నేనైతే ఒక 1/2 కిలో చేశానండి. మినిమం ఒక 20 వచ్చాయండి నాకు. ఒక 20 అయితే వచ్చాయి. ఓకే, మీరు కూడా అలా 1/2 కిలో చేసుకున్నాం అనుకోండి, మనం ఫ్రెష్గా తినేయచ్చు. ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకుంటే స్టాక్ ఉండిపోతాయి కాబట్టి 1/2 కిలో చేసుకుంటే మనకు సరిపోతాయి అనమాట. ఒక 10 డేస్ అలా వస్తాయన్నమాట. ఓకే, అలా చేసి పెట్టుకొని తినొచ్చండి. చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి. ఓకే అండి, చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకొని మీకు ఎలా వచ్చాయో ఒకసారి మాకు కామెంట్లో పెట్టండి. చూసారా, ఎంతో టేస్టీగా మినప సున్నుండలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.